ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి శాసించింది అయితే న్యాయము చట్టము అన్నీ హైకోర్టులు మీకు సుప్రీంకోర్టు ఆర్డర్లు నుండి మా డస్ట్బిన్లో ఉంటాయనేది వాళ్ళ నాకు 5 వెహికల్లో పొమ్మని చెప్పింది. పోలీస్ అధికారులు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడుండే మెన్ను సాలకపోయినా కూడా అందులో పోస్టులు తెచ్చుకోమని కూడా చెప్పడం లేదు. అందువల్లే అది పోలీసు అధికారులు కోర్టు ఆర్డర్ను వాళ్ళు ఒబే చేయాలి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది క్రియేట్ కాకుండా వాళ్ళు చూడాలా. అది నాకు సంబంధించిన విషయం కాదు. నాకు 10 గంటల నుంచి 11 గంటల మధ్యలో తాడిపత్రి వెళ్ళింది హైకోర్టు అనుమతించింది కదా, టైం కూడా అవుతుంది కదా. అదే ఈ టైం లోపలనే నన్ను పంపించాలనేది ఉంది. 11 దాటి తర్వాత మళ్ళీ వీళ్ళు ఇంకా ఏమి ఇన్స్ట్రక్షన్స్ తెచ్చారని అనుకుంది. నా మీద కేసులు పెట్టినా కూడా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఏంటంటే ఈ తలకాయ నొప్పికి నెలకు 15 రోజులు మేము రావడము, హౌస్ అరెస్ట్ అనడం, దారిలో నిలబడే ఇవన్నీ ఇంటికి ఆ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ అన్ని మేము ఒబే చేయాలా. ఆర్డర్ కాదు మేము చేయాల్సింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్డర్స్ ఒబే చేయాలా. దానికోసం అడుగుతాను నేను. పోలీసులు ఏమని చెప్తున్నారు సార్, ఎందుకు అడ్డుకున్నారంటే మిమ్మల్ని? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్తాను. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనే దానికి కూడా దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఉండేటువంటి ఫోర్స్ లేకపోతే బయట నుండి తెప్పించుకోమని ఆర్డర్స్ కూడా ఉన్నాయి. అది కూడా బేఖాతరు చేయాలి. నేనైతే ఒకటి ఏం చెప్తున్నా అంటే మీరందరూ డిపార్ట్మెంట్ అంతా నేను ఒకనే వస్తా, ప్రభాకర్ రెడ్డిని అడుగుతా, ఆయన్ని అడుగుతాను. నాయన నేను ఎప్పుడు రావాలో తాడిపత్రికి మీరే చెప్పండి. పోలీస్ అధికారులు కూడా నిర్వీర్యం అయిపోయినారు. ఇక్కడ పోలీస్ అనే వ్యవస్థ మా ఇంట్లో తప్ప దూరం చూపించేదానికి కానీ అక్రమ కేసులు పెట్టేదానికి కానీ మీరు ఏది చెప్తే అది జరిగే పరిస్థితి ఉంది ఈరోజు రాష్ట్రంలో. అందువల్ల నిన్నే అడుగుతాంట, నువ్వు ఏదో చెప్పినైనా ఎస్పీగో లేకపోతే ఇక్కడ ఉండేటువంటి అధికారులకు నన్ను ఎప్పుడు పంపిస్తావని చెప్పేది ఆయన్ని అడుగుదామని చెప్తాను కూడా వీళ్ళు తీసిపోయే పరిస్థితి కాంట్రాక్ట్. నేను గతంలో ఈ విధంగా వ్యవహరించితే వాళ్ళకి మున్సిపాలిటీ ఇచ్చేది. మా లీడరే చెప్తాడు పోలీస్ అధికారులతో నేనే అవసరం చేయమని మున్సిపల్ ఎలక్షన్ జరిపిన. నేను ఎప్పుడు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వచ్చి పోతానే కాన్ఫరెన్స్లో తిరుగుతానే ఎప్పుడు నేను అడ్డపడాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు నేను కూడా ఇతను మాత్రం ఆలోచన చేసి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో. ఆ రోజు అక్కడ ఉండే కాన్ఫరెన్స్లో ఫ్యాక్షన్ ఎక్కువ ఉన్నది, గతంలో అక్కడ ఉండేటువంటి క్రైమ్ ఎక్కువ ఉన్నది కాబట్టి